హాయ్ ఫ్రెండ్, నమస్తే నమస్కారం. నేను మీ సినిమాటోగ్రఫీ ఎస్ఆర్ అతడిని. మాకైతే ఒక షూట్ వచ్చింది. షూట్ ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్. మేమైతే లొకేషన్ కి వచ్చేసినాం దామగుండ. కస్టమర్ అయితే ఇక్కడ మేకప్ చేస్తున్నాడు. అప్పటి వరకు మేమైతే బుట్టిలో పువ్వులు తీసుకోవడానికి పోయినాం. షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. టెంపుల్ మొత్తం షూట్ అయిపోయిన తర్వాత అన్ని ప్యాకప్ చేసుకుని నెక్స్ట్ లొకేషన్ కి అయితే బయలుదేరినాం. ఇక్కడ తాత అయితే ఆకులతోటి మంచి ప్రొఫెషనల్ టోపీ అయితే వేసుకున్నాడు. ఇదైతే కోట్పల్లి డ్యామ్. ఈ డ్యామ్ లోని కొన్ని మేము అయితే షూట్ చేసుకున్నాం. షూట్ చేస్తూనే ఘోరంగా వాన పడ్డది. తర్వాత మేమైతే నెక్స్ట్ డే షూట్ వేసుకున్నాం. ముగ్గురం అయితే మాట్లాడుకుంటా బయలుదేరినాం. క్యాండీ ఫోటోగ్రాఫర్ ఇంకోటి మావాడు బ్లాగ్ చేస్తూ ఉంటాడు. మావాడు పొద్దుగానే కాపీ తాగుదామన్నాడు. మాట్లాడుకుంటా కాపీ తాగుకుంటా మేమైతే ఇంకా బయలుదేరినాం. షూట్ కి లేట్ అవుతుందని పరిగికి అయితే రీచ్ అయిపోయినాం మేము. మావాడైతే బ్లాగ్ తీస్తూనే ఉన్నాడు. నిన్న వాన పడ్డది కదా, ఘోరంగా ఇట్లా ఉన్నాయి. లొకేషన్ ఎట్లా అయిపోయినా తెలియదు. గీడైతే ఆల్రెడీ షూట్ నడుస్తుంది. బ్లాగ్ వాళ్ళు అందరూ వచ్చారు. ప్రీ వెడ్డింగ్ అపోజిట్ వాళ్ళు. గీడైతే ప్రీ వెడ్డింగ్ నడుస్తుందేమో, డాన్స్ చేపిస్తారు. అప్పుడే మన కస్టమర్ వచ్చేసారు. వచ్చిన తర్వాత మేమైతే గుట్ట అయితే ఎక్కినాం. గుట్ట ఎక్కుతూ ఈ గుట్ట ఎక్కే వరకు ఘోరంగా అలసిపోయినాం. కాఫీ తాగింది మొత్తం దిగిపోయింది. నేనైతే గింబల్ అన్ని మొత్తం షెడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే వరకు నేను చిన్న కెమెరా తోటి కొంచెం సేపు ఆడుకున్న తర్వాత వాళ్ళైతే వచ్చేసారు. కొన్ని షాట్లు తీసుకున్నాం. మనోడు ర్యాండమ్ ఫొటోస్ అయితే మంచిగా స్టార్ట్ చేసిన తర్వాత ఈ లొకేషన్ కి ఈ చెట్టు ఉంటది. ఈ చెట్టు దగ్గర నేను కొన్ని షాట్లు తీసుకున్నా. మీకు ఎవరికైనా సెట్స్ అవసరం ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేను కొన్ని షాట్లు తీసుకున్న సెటప్ దగ్గర. నేనైతే కావాల్సిన లెన్స్ చేంజ్ చేసుకుని తర్వాత ఈ సెటప్ కి మొత్తానికి షూట్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మావాడు క్యాండిడేట్ ఫోటో తీసుకున్నాడు. ఇవన్నీ క్లోజ్ అప్ వైడ్ అవన్నీ తీసుకున్న తర్వాత ప్యాకప్ వేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఇచ్చిన బ్లాగ్ ద్వారా.